దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభునామ శుభవందనాలు. ప్రభునందు ప్రియులారా, మనం చదువుతున్నట్లుగా 64వ అధ్యాయం ఇలాగా ఆరంభించబడింది. గగనము చీల్చుకొని దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుగాక. ఇలాగ ఆరంభించబడింది. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి, ఆయన వచ్చేదాని గురించి నా ప్రవచనమా. అట్లాగే ప్రవచనం ఎప్పుడు కూడా సమీప భవిష్యత్తుకి సుదూర భవిష్యత్తుకి సంబంధించింది. అంటే దగ్గరలో జరిగేటువంటి సంగతి, చాలా సుదూర కాలంలో జరిగేటువంటి సంగతి కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ప్రవచనం కొన్ని ఇంకా పాత నిబంధనలో ఉన్న కొన్ని ప్రవచనాలు ఇంకా కొన్ని నెరవేరుకు జరగదు. ఆయన మేఘారుడై దిగి వచ్చు, ప్రతి నేత్రం ఆయన చూసు. ఇలా ఈ ప్రవచనం ఏమి నెరవేర్పు ఇంకా జరగలేదు. గగనము చీల్చుకుని ఆయన దిగి వచ్చు. ఒక్కసారి ఆ సమీప కాలంలోనే ఆయన శిక్ష విధించడానికి, తీర్పు చేసే విషయంలో జరిగే సందర్భాన్ని గురించి కూడా ప్రవచనం మాట్లాడు. ఇదంతా కొంచెం మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యములను సఫలం చేయు ఏ దేవునిని ఎవడును ఏ కాలమున సూచింపగే. అట్టి దేవుడు కలన్న సమాచారము మనుషులకు వినబడనో లేదు చాలండి. కాబట్టి ఎప్పుడెప్పుడు దేవుని మీద సందేహం కలుగుతున్న భక్తులు ఎప్పుడైనా సరే, అట్లాగే ఇంతకుముందు మీరు వింటున్నట్లుగా కానీ ఎవరైనా సరే వారు మొరపెట్టుచున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషులే. ఆ రోజు మనుషులు చాలా గొప్పవాళ్ళండి, ఈ రోజు మనుషులు చాలా సామాన్యులండి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క శక్తి, మానవుడు దేవుని మీద ఆధారపడటం ఎప్పుడూ ఒకటే. కాకపోతే వాళ్ళు పూర్తి చేశారు కాబట్టి విశ్వాసాన్ని వాళ్ళు గొప్పవాళ్ళని. మనం ఇంకా అందులోనే ఉన్నాం కాబట్టి పూర్తి చేస్తామో లేదో కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి, భయపడాలి. అది అంతేగాని వాళ్ళు మనలాంటి సాధారణమైనవి. ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా చదివే లెక్కైతే వారందరూ తమ విశ్వాసాన్ని ముగించారు కాబట్టి వారు గొప్పవారు, స్తంభాల్లాగా కనబడ్డారు. క్రైస్తవ్యానికి దేవుని కొరకు సాక్షులుగా నిలవబడ్డారు అనే మాట మనం చదువుతున్నాం. అది ఉద్దేశించి 12వ అధ్యాయం, ఇంత గొప్ప సాక్షి సమూహము, ఫిబ్రవరి పత్రిక, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టు విశ్వాసమునకు కర్తయోగాన్ని కొనసాగించువాడైనా మనము కూడా అట్లాగే వారి మాదిరిగానే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా ఆయన వైపు చూడాలి. నేను చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 7వ వచనానికి వచ్చాను. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయేను. ఇంకొక మాట, నిన్ను ఆధారము చేసుకొనుటకై తను తాను ప్రోత్సాహపరుచుకునివాడు ఒకడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి. ముఖ్యమైన సంగతి ఏంటంటే, నిన్ను ఆధారము చేసుకొనుటకై ప్రోత్సాహపరుచు, తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడునూ లేడు. దేవునిని ఆధారం చేసుకోవటానికి, దేవుని మీద ఆధారపడటానికి తన్ను తాను
తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవారు. చాలా పర్యాయములు ఈ వ్యాపారములో, అలాగనే ఈ వ్యవసాయములో, లేకపోతే ఈ వృత్తిలో, ఈ ఉద్యోగంలో, నాకు ఈ చదువుకుంటున్నప్పుడు ఈ చదువులో నన్ను ప్రోత్సాహపరిచేవారు ఎవరు లేరు అని చెప్పి అనుకుంటారు సాధారణంగా. ఎవరో ఒకరు ప్రోత్సాహపరిచేవారు లేరు. ఎందుకు నువ్వు ఇట్లా అయ్యావనంటే వాడిని ప్రోత్సాహపరిచేవాడు. ఎందుకు కోరి పాడైపోయావంటే వాడిని వల్ల పాడైపోయారు వేరే వాళ్ళు. ఎందుకు బాగుపడ్డావంటే ఎవరు నన్ను ప్రోత్సాహపరిచేది నన్ను అంటారు ఎవరన్నా. మరి అది ఎందుకు నువ్వు బాగుపడ్డావనంటే నన్ను ప్రోత్సాహపరిచిన వారెవరు, నన్ను బాగా ప్రోత్సాహపరిచేవారు ఎట్లా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పాడు. చెప్పవచ్చు అదే మాట. ఒకవేళ పెద్ద పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళని అడిగితే, ఇదిగో నా పక్కన ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు మంచి స్కూల్లో చదివారు, నేను మంచి స్కూల్లోకి నా తల్లిదండ్రులు పంపించలేకపోయారు, సరిగా చదవలేకపోయాను, నన్ను సరైన రీతిగా ప్రోత్సాహపరచలేకపోయాను. పిల్లలు పెరిగిన తర్వాత చెప్పచ్చు. అసలు ఇంకో మాట, ఏ విధమైన ప్రోత్సాహం లేకుండా కూడా ఏమండి గొప్పవారు అవుతున్న వారు వాళ్ళ సంగతి ఏం మాట్లాడతారు. అదే కదా. కనుక ఏదో రీతిగా నన్ను ప్రోత్సాహపరచువారు లేరు. లౌకిక సంబంధమైన ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సాకు చెప్పి నన్ను ప్రోత్సాహపరిచేవాడు కనుక ఉంటే నేను బాగుపడే మనిషిని. నన్ను ప్రోత్సాహపరిచిన వారు లేరు కాబట్టి నేను బాగుపడలేకపోయాను అన్నట్లుగా మాట్లాడవచ్చు. అది ఒక సాగుగానే మిగిలిపోయింది లోకం. కానీ ఆత్మ సంబంధమైన విషయాల దగ్గర కూడా వచ్చినప్పుడు నన్ను ప్రోత్సాహపరచువాడు ఎవరో లేరు అని అనడానికి లేదు. ఎందుకో తెలిసిందా? దేవుని వాక్యము నిన్ను ప్రోత్సాహపరచడం కాదు, హెచ్చరిక చేస్తుంది. గట్టిగా మర్యాదగా చెప్పట్లా, ఖండించి గట్టిగా 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 బుద్ధి చెబుతుంది. అది తెలుసుకోవాలి. సంఘము విశ్వాసిని ప్రోత్సాహపరుస్తూనే ఉంది. కాబట్టి సంఘముతో ముడిపడి విశ్వాసి దేవుని వాక్యమును గమనించి నడుచుకున్నట్లయితే అది ప్రోత్సాహం. ఎవరైనా ఒకసారి దేవుని సన్నిధానాన్ని తీసుకురావడం మొదలు పెట్టిన తర్వాత ఇక జీవితాంతము నువ్వు పిలిస్తే నేను వస్తానంటూ కూర్చుంటే కుదరదు అని. ఒక నిర్మాణం ఉంటుంది, కట్టడం. దానికి ఈ షంటరింగ్ పెడతారు. కొన్ని రోజులు 3 వారాలు 4 వారాల తర్వాత అవి తీసేస్తారు. బిల్డింగ్ దాంట్లో అదే వేలాడాలి. ఆ కథలన్నీ ఉండవు మధ్యలో, అవి తీసేయాలి. అది నిలబడేంత వరకే. ఇది క్రైస్తవ విశ్వాసం కూడా అంతే. కాబట్టి నన్ను వాళ్ళు ఎవరు ప్రోత్సాహపరచట్లేదు కాబట్టి నేను ఇట్లా వెనకంజ వేశాను అని అనటానికి లేదు. ఎవరు అందుకని అంటున్నాడు, తన్ను తాను ప్రోత్సాహపరుచుకోవాలి. ఎవరి మీద ఆధారపడటానికి? దేవుని మీద ఆధారపడుటకై. నిన్ను ఆధారం చేసి దేవుణ్ణి ఆధారం చేసుకోవటానికి అది తను తానే ప్రోత్సాహపరచుకోవాలి. అదా నన్ను వాళ్ళు వచ్చి పిలవట్లేదు, గుడి మానేసి నన్ను పిలవట్లేదండి, ప్రార్థన ఈ పిచ్చి మాటలు చెప్పకూడదు. ఏంటి అసలు క్రైస్తవ్యంలో ఉన్నాయి ఏంటి? ఎక్కడ లేవు. బయట ఎవరన్నా ఏమయ్యా గుడి పోవట్లేదు, నిన్ను పిలిచేవాడు లేదు, తెలిసేవాడు లేదు, నువ్వు గుడికి వెళ్ళలేదు అడిగేవాడు కూడా లేదు. ఇక్కడికి వచ్చినప్పుడే ఉంటాయండి క్రైస్తవ్యం. నన్ను పిలవలేదండి, వాళ్ళు లేతే నన్ను ప్రార్థన చేయలేదండి, ఏదేదో రకరకాల సంగతులు ఉంటారంటాయి క్రైస్తవ్యంలో. బయట నువ్వు గుడికి వెళ్తావు, నన్ను పిలిచి కలలేదని అంటాడు ఎవరంట. అదే కదా. అందుకనే దైవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకో. ఎక్సర్సైజ్ దై సెల్ఫ్ ఇన్ గాడ్లీనెస్. దేవుని మీద ఆధారపడటానికి ప్రతి వ్యక్తి తనకు తానే ప్రోత్సాహం పొందాలి. దేవుని సొంత పొందుతాడు ప్రోత్సాహం ఒక వ్యక్తి, స్త్రీ గాని పురుషుడు గాని. ఒక రకంగా ప్రోత్సాహం కలుగుతూనే ఉంది, మనం గుర్తించాం.
ఎట్లా ప్రోత్సాహం కలుగుతుంది అని అంటే సంఘము ద్వారా ప్రోత్సాహం కలుగుతుంది. కనుకనే సంఘాన్ని వదలకుండా ఉంటే, నువ్వు ఎడబాయకుండా సంఘాన్ని పట్టుకుని ఉంటే సంఘము యొక్క ప్రోత్సాహం ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలుగుతూనే ఉంది. రెండవది ఇంకోటి ఏంటంటే, వాక్యాన్ని మర్చిపోకుండా ఉంటే వాక్యము ఉత్త ప్రోత్సాహం కాదు, మరి ఏం చేస్తుంది తెలిసిందా? ఖడ్గము అనే దూసుకుపోతుంది, అది ఖండించుకుంటూ పోదు. ఊరినే పర్లేదు ఈ చేయని మర్యాదగా చెప్పడం కుదరదు. వాక్యానికి, వాక్యములకు మర్యాద ఏమీ లేదు. నువ్వు పెద్ద మనిషివి కదా, నువ్వు చిన్నవాళ్ళు కదా, నీకు తగ్గట్టుగా నీకు మర్యాదగా చెప్తా. నీ వాక్యానికి ఏం మోమాటం లేదు, మర్యాద ఉండవు. ఎందుకనగా దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే మరి పదునైనది, కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. యశ్ప్రభు మాట్లాడిన మాటకి మర్యాద లేకుండా మాట్లాడాడంటే మర్యాద ఏమి ఉండదు. పేతురుని ఇదిగో ఆ యొక్క సిలువ శ్రమ ఇదంతా కూడా నీకు దూరమగునుగాక అన్నట్లుగా మాట్లాడుతుంటే, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శ్రమపడి సిలువేయబడతాడు, పాపాత్ములకు అప్పగింపబడతాడు అని చెప్తుంటే యశ్ప్రభు గారు అది నీకు దూరమగునుగాక అని పేతురు అంటే, సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. ఇంత పెద్ద మనిషిని సాతాను అంటే, పెద్ద మనిషి చిన్న మనిషి ఉంటుంది అక్కడ. అది ఆయన మాటకు ఏమండి పెద్ద ఆయన జాగ్రత్తగా మాట మర్యాద ఉండదు. ఎందుకు? ఎప్పుడు మర్యాద ఉండదో? మాట వినకపోయారు, ఆయన చిత్తానికి విరోధంగా ఉన్నాం. అందరికీ ఒకటే మాట, అందరికీ ఒకటే లెక్క. అందుకని మీరు చూడండి, తన్ను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడు కూడా లేడు. ఎందుకని? దానివల్ల ఏం జరిగిందో చూడండి. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. యెహోవా నీవే మా తండ్రివి. ఇక్కడ మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు, నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి. ఎందుకు దేవుడు ఎందుకు ముఖం చాటు చేసుకున్నాడు? ఏమండి, ఎందుకు ముఖం చాటు చేసుకున్నాడు అంటే, ఒక చోట ఇట్లా చదువుతుంది, వారు యెహోవా మందిరమునకు పెడ ముఖము పెట్టిరి. దేవుని ప్రజలు దేవుని యొక్క మందిరమునకు పెడ ముఖము పెట్టిరి కనుక దేవుడు వారి విషయంలో ముఖము చాటు చేసుకునేను అంటే ఆశ్చర్యం ఏం లేదు, వాస్తవం. ఇంకా చాలా క్రిందకు వచ్చిన తర్వాత చాలా సంగతులు ఉన్నాయి. మా మందిరము కాలిపోయి, మా యొక్క శృంగారమైన మందిరము అగ్ని పాలైపోయింది. శృంగారమైన మందిరం అంటే మహిమాస్పదమైన అంటే కింద అతిశయాస్పదమైన అని. అతిశయాస్పదమైన అంటే ఇశ్రాయేలు ప్రజలు తెలిసిందా, సొలొమోను మందిరమును గుర్తి ఎంత అతిశయించేవాళ్ళు అంటే, నేను కొట్టింది లేదు. ఆ నిర్మాణం ఏంటి, ఆ కట్టడాలు ఏంటి, ఆ బంగారం ఏంటి, ఆ బంగారపు కచటములు ఏంటి, ఆ స్తంభములకు బంగారపు రేకులు పొదగటం ఏమిటి, ఇది అంతా కూడా వాడికి మా మందిరం. మా మందిరం అతిశయాస్పదమైన మందిరము అగ్నిపాలయం. మాకు చాలా మనోహరములైనవన్నీ కూడా నాశనమైపోయాయి. ఎందుకంటే ఇదంతటి కారణం అది. ప్రతి వ్యక్తి తన్ను తాను ప్రోత్సాహపరుచుకోవాలి. ఎప్పుడు నన్ను ప్రోత్సాహపరుస్తారు, ఎవరు నన్ను ప్రోత్సాహపరుస్తారు అని అనుకోకూడదు. ఇంకో మాట, నిన్ను ఒకళ్ళు ప్రోత్సాహపరచాలంటే మరి ఎప్పటికప్పుడే ప్రతి వ్యక్తి తను మళ్ళీ ఇంకొకళ్ళు నన్ను ప్రోత్సాహపరచాలనుకుంటారు తర్వాత వచ్చిన వాళ్ళు, అంతే కదా న్యాయంగా. కాబట్టి ఒకరిని ఒకరు ప్రోత్సాహపరచుకోవడం విశ్వాస జీవితంలో.
ప్రోత్సాహపరిచే టీం ఒకటి ఉండదు ప్రత్యేకంగా, జంటు ఏమిటో పరిగెట్టుకుని. దేవుని యొక్క వాక్యము మనిషిని ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తుంది, ఆదరిస్తుంది, అలాగనే సరిచేస్తుంది. ప్రోత్సాహం అనే మాటకి నిరీక్షణ అనే మాట, వాక్యం ఎప్పుడు నిరీక్షణ. ఎందుకంటే వాక్యం చదవటం ద్వారానే మనకి, అందుకనే విలాప వాక్యము, నాకు ఇక ఆశలు లేవనుకుంటేని కానీ నాకు అనుదినము నాకు ఆయన నా మీద వాత్సల్యత చూపుతున్నాడు, ఆయన మీద నాకు ఆశ కలుగుతున్నది. ఆశ లేవనుకున్నానంటున్నాడు భక్తుడు. విలాప వాక్యకర్త ఎవరు? విలాప వాక్యం రాసింది ఇర్మియా. ఇది చెరలోకి వెళ్ళిపోయారు అప్పటికి. వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు దేవుని ప్రజలు. ఈయన కూడా 40 సంవత్సరాలు బోధ చేస్తూ మార్పు చెందండి అంటే ఒక్కడు మార్పు చెందడం. మార్పు చెందకపోతే ఈయన కూడా చాలా శిక్షించబడ్డాడు. బొండకోయిలు విధించారు, డార్క్నెస్ ఆఫ్ డంజన్, చీకటి బిలములో పెట్టారు, లోయలోనికి దింపారు. కాబట్టి రకరకాలుగా యాతన పెట్టారు. ఒకటి తన కూర్చున్నటువంటి సంగతి కావచ్చు, రెండవది ఆ యోధా జనాంగం అంతటిని కూర్చిన సంగతి కూడా కావచ్చు. విలాప వాక్యములు తన వ్యక్తిగతమైన జీవితంలో జరిగిన సంగతి, అసలు యోధా జనాంగం అంతటికి జరిగిన సంగతి కూడా. 40 సంవత్సరాలు బోధ చేస్తూ వస్తే ఎవరు మార్పు చెందలేదు. చివరికి చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ మాటలు అప్పుడు రాసింది ఇది. చెరలో ఉన్న ఆ కాలంలో విలాప వాక్యము రాసి, చెరకు ముందు ఇర్మియా గ్రంథం అది. మీరు కూడా చెరలోనికి పోతారు, దేవుని లోబడండి. మీ సోదర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలీయులు ఇప్పటికే వెళ్ళిపోయారు చెరలోనికి, కనుక మీరు చెరలోనికి వెళతారు. మీరు మార్పు చెందండి, పశ్చాత్తాపడండి, పాపమును విడిచిపెట్టండి, దేవునికి లోబడండి, విధేయత చూపండి, గర్వమును అతిశయాన్ని తొలగించుకోండి. ఈ గర్వం మేము నాశనానికి నడిపిస్తుంది, జాగ్రత్త. ఇవన్నీ సంగతులు చెబుతూ వచ్చాడు. అయినా ఒక్కడి వెళ్ళ జరగాల్సిన జరిగిపోయి అప్పుడు మాట్లాడుతున్న మాటలు. నాకు ఇక ఆశలు లేవనుకొంటిని, నాకు అయినా ఆశ పుడుతుంది దేవుని మీద. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారు అనుదినము నూతనముగా. అది దేవుని మాటే మనిషికి. అందుకని ఏమంటాడు? ప్రతి ఉదయమున నీ కృప, ప్రతి సాయంత్రము నీ విశ్వాసం. ఫెయిత్ఫుల్నెస్ అంటాం, అది గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ప్రతి సాయంత్రం ఎందుకు విశ్వసనీయత అంటే, విశ్వాస్యత అంటే, అవును, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆయన మనల్ని కాపాడి భద్రపరుస్తున్నాడు. అందులో దేవుని యొక్క విశ్వాస్యత కనపడుతుంది. మన విశ్వాసం కాదు, అది కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసం కాదు కనపడేది, ఆయన విశ్వాస్యత. హీఈస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మదగిన వాడు వాగ్దానం చేశాడు కాబట్టి, నేను మీకు తోడుగా ఉంటాను, మీ పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకుంటాను, ఆ దూతలకు ఆజ్ఞాపిస్తాను. 91వ కీర్తన ప్రకారంగా ఆయన చెప్పిన మాటను బట్టి ఆయన కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. అందుకే మనం బయటికి పోతున్నా, లోపలికి వస్తున్నా, అనేక రకాలైనటువంటి ప్రమాదములు అన్నింటిలో కూడా చాకచక్యంగా తెలివిని బట్టి నువ్వేం తప్పించుకోవట్లా. జస్ట్ బై హిస్ ఫెయిత్ఫుల్నెస్, కేవలం ఆయన విశ్వసనీయత. 2, కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క విశ్వసనీయత.
both God's grace and of his faithfulness. రెండు మాట. మరేదో తెలివితోటి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ప్లాన్ ప్రకారంగా జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి మనం బయటపట్ల ఆయన ఉచితమైనటువంటి ఇది గుర్తిస్తే దేవుని స్తుతించకుండా ఉండలేం. అది గుర్తించని నాడు దేవుని స్తుతించను లేవు. మళ్ళీ చెప్తాను నేను, దేవుని యొక్క కృప, దేవుని యొక్క విశ్వసనీయత మన ఎడల ఈ రెండు సంగతులు కనుక గుర్తిస్తే దేవుని స్తుతించకుండా ఉండలేరు. ఇవి గుర్తించకపోతే దేవుని స్తుతించడం కూడా చేత. చూడండి, ఏమని మనం చదువుతున్నామంటే ముఖ్యమైన సంగతి ఏమండి, ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎర్నెస్ట్ ప్రేయర్. అది ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎర్నెస్ట్ ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చదువుతున్న మాట ప్రకారం 7వ వచనంలో నీ నామముని బట్టి మొరపెట్టువాడు అన్నాడు. కానీ ఇక్కడ ఏం రాశారు అంటే ఎర్నెస్ట్ ప్రేయర్ అంటే ప్రార్థన వేరు, ఎర్నెస్ట్ ప్రేయర్, హానెస్ట్ ప్రేయర్, ఎర్నెస్ట్ ప్రేయర్ రెండు మాటలు అంటాం. హానెస్ట్ అంటే యథార్థమైన ప్రార్థన. మరి ఎర్నెస్ట్ అంటే ఏమిటి అంటే మనము ఆయన దగ్గర నుంచి మనము పొందుకోగలము అన్నటువంటి ఒక గొప్ప నిశ్చయంతో కూడినటువంటి ఒక హానెస్ట్ అండ్ ఎర్నెస్ట్ అంటే రెండు మాటలు ఉంటాయి. ఎందుకంటే యథార్థవంతుల ప్రార్థన ఆయన తప్పక ఆలకించు అన్నట్టు మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమన్నారు తెలిసిందా, దేవుని దగ్గర సంపాదించుకునేటువంటి ఒక లిటరల్ గా మాట్లాడదాం, ఎర్నెస్ట్ అనే మాట. దేవుని దగ్గర ఇది సంపాదించుకోగలిగినటువంటి పొందుకోగలిగినటువంటి అది ఎర్నెస్ట్ ప్రేయర్. హానెస్ట్ అంటే యథార్థమైన ప్రార్థన. చూసారా, అందుకని రాసిన పెట్టి రాస్తాను, మేము మీకోసం we are praying for you both honest and earnest అంట రెండు మాటలు వాడతాం. మీకోసం మేము చాలా జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాం యథార్థంగా అని చెప్పడానికి బదులు రెండు పదాలు. కాబట్టి ఇక్కడ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎర్నెస్ట్ ప్రేయర్ చూసారా, నీ దగ్గర నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయిను. ఎట్లాంటి ప్రార్థన? నిన్ను ఆధారము చేసుకొనుటకై. దేవుని ఆధారం చేసు, దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడు దేవుని మీద ఆధారపడాలి. ఎంత మట్టుకు ఆధారపడాలంటే దానికేమీ ఒక పరిమితి లేదు. ఇంత మట్టుకు ఆధారపడి ఇంత మట్టుకు భక్తి ఉంచు, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నువ్వు వదిలేయచ్చు అనేవి లేదు. ఎప్పటిదాకైనా ఇంత మట్టుకు నమ్మకం ఉంచవచ్చు దేవుడు, ఇంత మట్టుకు దేవుడి వరకు నమ్మవచ్చు, ఇక ఆ తర్వాత మనం నమ్మలేము అంటావా? అదే అట్లేదు, దానికేమి ఒక లిమిటేషన్ లేదు. ఇంత మట్టుకు ఇన్ని శ్రమలు వస్తే ఓహో నేను ఇంతవరకు చూశానండి, చూసిన తర్వాత ఇక నేను మాత్రం దేవుళ్ళు ఉండలేను అని అంటే తప్పు. అది మాట మీకు అర్థమైంది. ఇంత మట్టుకు దేవుణ్ణి చూశాను, ఇక ఆ తర్వాత నేను దేవుణ్ణి వెంబడించలేకపోయాను అని ఏ మనిషి ఆ విధమైన సాగు చెప్పడానికి అవకాశమే లేదు. కామంది కాకపోతే ఎంత మట్టుకు చాలేవే భక్తి అది కాదు. చేసిందే చేసాం, ఇంత మట్టుకు చాలేండి. ఏం చేసింది ఆమె చేసింది అన్నీ ఉన్నాయి, చక్కగా సమృద్ధిగా సర్వ సంపన్నతలు అన్నీ ఉన్నాయి. ఆ దేశంలోనే గొప్ప సంపన్నవంతమైన కుటుంబం, పని వాళ్ళే 50 పైచిలుగా ఉన్నారు, పని వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు. అన్నీ ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఏమంటే గొర్రె మేకలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, సంపద ఉంది. ఏమండి సాగుతున్నంతసేపు బాగానే సాఫీగా సాగింది. ఒక సమస్య వచ్చింది, లేకపోతే దేవుడు పరీక్ష పెట్టాడు, అన్నీ కూడా పోయాయి ఒకటి తర్వాత ఒకటి అవుతాం. ఇక తర్వాత పిల్లలు కూడా లేరు, చివరికి ఆమె ఒక్కతే ఆయనే ఉన్నాడు, మిగిలారు. ఇప్పుడు వచ్చి ఆమె ఏమంటుంది, ఇంత మటుకు చాలు ఏమో చేసింది భక్తి. ఇంకా
ఇది చేసేది ఏమి లేదు. ఇక మనం దేవుని దూషించి చావును. అదేదో నువ్వు చావు, నేను మాత్రం చావు. లేకపోతే నిధులు సంతానగా ఏమంటలేదు. దేవుని దూషించి మరణం ముఖమ్మంటుంది వచ్చి ఇంత మట్టుకు చాలు చేసింది చాలు. ఇంత మట్టుకు జరిగిన కీడు చాలన్న తాత్పర్యంలో ఆమె మాట్లాడు. తప్పేమి లేదు, జరిగిన నష్టం అది కాదు. ఏమండి, ఇంతవరకు జరిగిన కీడు. కానీ ఇంకొక మాట ఏంటంటే, మనం వాటినే లెక్క పెట్టుకున్నాం కానీ ఇంత మట్టుకు జరిగినటువంటి మేలు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అదే అదే ఉందా నేను అనుకుందాం. ఇంత మట్టుకు జరిగిన మేలు ఏమందంటే నమ్మిన కాడి నుంచి దేవుని ఎందుకు విశ్వాసం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు కాపాడే కాబట్టి ఇప్పుడు నమ్మేదాకున్నావు. అసలు నమ్మకుండా పోతే ఇంకో లెక్క తిప్పి వచ్చి పెట్టి అది సంగతి. నమ్మిన వారికి నమ్మని వారికి ఎప్పుడు అందరికీ ఆయన దేవుడు. నమ్మిన తర్వాత తెలిసింది ఆయన మన కాపాడుతుంది, అంతే దేవుడు. నమ్మలేదు కాబట్టి వారికి మీ దేవుడు కాదని మనం అనటానికి లేదు. అందరికీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ. కాబట్టి నమ్మాం కాబట్టి ఎవరు మనల్ని కాపాడుతున్నారో, ఎందుకు కాపాడుతున్నారో, ఆయన ఎందుకు కాపాడవలసి వచ్చింది మనల్ని, ఆయనకి ఎందుకు బాధ్యత ఉంది అని, ఆయనకే ఎందుకు బాధ్యత ఉంది, ఆయనకి ఎందుకు భారం ఉంది అనే సంగతి తర్వాత ఆయన దగ్గరికి వచ్చినాక, బైబిల్ దేవుని దగ్గరికి వచ్చినా తెలుస్తుంది. లేకపోయినా అందరినీ కాపాడువాడు ఆయన. వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద సమస్త దేశములాగా. 100వ కీర్తన చదవండి. మనం ఏం చదువుతాం 100వ కీర్తనలో? అందరి గురించి ఉందా, లేకపోతే ఏమన్నా ఇశ్రాయేలు వారులారా ఉందా? సమస్త దేశములారా ఉత్సాహ ధ్వని చేయుడి. సమస్త దేశములారా ఉత్సాహ ధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించండి. సంతోషంతో దేవుని సేవించండి. ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి. అది ఇంకా మాట అన్నాడు ఇంకా చాలా స్పష్టంగా, యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. అదుగండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలము. ఆయన మేము గొర్రెలంటే ఎడనుకుందా? అదే కదా. గొర్రెలుగా ఉంటే పర్వాలేదు, తోడేళ్ళుగా ఉండకుండా ఉంటే చాలు. మనం ఆయన గొర్రెలు అన్నారు, మంచిమంటే కదా, తప్పేముంది? గొర్రెలండి ప్రార్థన చేసి ఉండండి, ఎలాంటి మాట్లాడుతాం, పిచ్చి మాట తప్పు కదండి. గొర్రెలమైతే ఏమైంది? గొర్రెలంటే తప్పే, మంచి సాగు జీవులే కదా. దేవుని దగ్గర మనం గొర్రెలము ఏం చేయటానికి వాడుతున్నారు కానీ ఆ మాట తప్పేమో దాంట్లో. మనం ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలు, ఆయన పాలించు ప్రజలము. అందరికీ చెప్తున్నారు, అందరికీ ఆయన దేవుడు నేనే, నన్ను తెలుసుకోనండి. అందుకు మనం ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది ఎవరంటే, ఈయనకి ఎందుకు బాధ్యత ఉంది మన మీద, ఎందుకు ఆయనకి మన మీద భారం ఉంది అని అంటే, ఎందుకు బాధ్యత ఉందంటే ఒకటే కారణం, ఆయన మనలను సృజించను కనుక ఆయన మన కన్నాడు. ఎందుకు పిల్లల మీద తల్లిదండ్రులకే భారం ఉంటుంది? ఏం చెప్తావు? దీనికి పెద్ద వేదాంతమైన ఉన్నాయి. అదే కన్నారు కాబట్టి వారు తమ యొక్క రక్తము పంచుకుని పుట్టారు కాబట్టి వారి గురించి ఆలోచన బాధ. ఎప్పుడైనా చూడండి, పిల్లలు వారు తల్లిదండ్రులు అయ్యేంత వరకు, వారికి బిడ్డలు కలిగేంత వరకు వారి మీద తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో, వారు మళ్ళీ పిల్లల కంటే వారి పిల్లల మీద వారికి ఇలాగూ అదే ప్రేమ ఉంటుంది. ఇంకప్పుడు మరి పాత తరం వాళ్ళది వీళ్ళ మీద ప్రేమ లేకుండా తగ్గిపోతా మరి తగదు.
కానీ పెద్ద విచిత్రమైన సంగతి ఇల్లు చిట్టు రాదు మళ్ళీ. ఆ మాట మీకు అర్థమైందో లేదు, ఇది కూడా అర్థం అవటం మంచిది. అంటే తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, వారి పిల్లల గురించి తల్లిదండ్రులకు చాలా బాధ్యత, భారం ఉంటుంది. వీళ్ళు పెళ్లిళ్ళు చేసి పెట్టడం చేసి అన్ని చేసిన తర్వాత వీరికి పిల్లలు కలిగారు అనుకోండి, వీరికి వాళ్ళకి పుట్టిన పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉండదు. మళ్ళీ వెనకాల వాళ్ళకన్నా తల్లిదండ్రుల మీద అంత ప్రేమ ఉండదు. మాకు ఉండదంటే నేను నమ్మేది కానీ పెట్టేది కదా. ఎందుకు చెబుతావు మంచి మాటలు? అదే కదా, అదే కదా జరిగే పనికి. ఉన్నా కానీ తక్కువే, ఉన్నా కానీ తక్కువే. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళని కన్నది వీళ్ళు కన్నది వీళ్ళు కాబట్టి తనకు అన్నారు కాబట్టి వారికి దేవునికి మన మీద ఎందుకు ప్రేమ అంటే అంతే ప్రేమ. అది సృష్టి యొక్క రహస్యం. ఆయన తన రక్తము చేత మనలను కొనెను, తన స్వరక్తం ఇచ్చి సంపాదించను. ఇలాంటి మాటలు. ఆయన మనను సృజించను అనేదేమో పాత నిబంధన కాల పదం అయితే ఈ క్రియేటెడ్ అది. ఇప్పుడేమో నూతన నిబంధనకు సంబంధించి కొనేను అంటాడు. అది కొన్నాడు. దేంతో కొన్నారు అని అంటే తన రక్తము చేత ఆయన మనలను కొనేను. పేతురు రాసిన పత్రికలు అంటాడు, అమూల్యమైన రక్తము చేత, మీరు అమూల్యమైన రక్తము చేత విమోచింపబడినటువంటి వారు అని. కాబట్టి ఆ అమూల్యమైనటువంటి రక్తము చేత విమోచింపబడింది. మీరు అమూల్యమైన రాయి దగ్గరకు వచ్చారు. ఎందుకు ఆయనకి అంత ప్రేమ అంటే ఒకటే కారణం, బైబిల్లో దేవుడు మనను సృజించాడు. మన తండ్రి కనుక మన గురించి ఆయనకి బాధ్యత ఉంది, భారం ఉంది, ఆలోచన ఉంది ఎప్పుడు కూడా. అయ్యో నా ప్రజలు ఏమండి. తర్వాత పిల్లలకైనా ఒకవేళ తల్లిదండ్రుల మీద ఎట్లా సాధారణంగా లేకుండా పోతుందో అట్లాగే మనకు కూడా దేవుని మీద లేకుండా పోతుంది. కొన్ని రోజులు పోగా ఆయనకి మాత్రం ఉంటుంది. ఎందుకని ఆయన కన్న తండ్రి, కొన్న తండ్రి కూడా సృష్టించిన వాడు, తన రక్తము చేత విమోచించిన వాడు కనుక ఆయనకి బోధ ప్రేమ. ఆయనకి ఎప్పుడు కూడా ప్రేమ. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన ద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మారదు. ఆయన మనలను అందుకని అంటాడు, తన్ను ఆధారము చేసుకొనుట, తాను నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సహించుకునేవాడు, తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు, తను తాను ప్రోత్సహించుకునేవాడు ఎప్పుడు కూడా లేకపోయేను. కాబట్టి ఎవరు ఉంటారు? నన్ను ప్రోత్సాహపరచాలి, వాళ్ళు ప్రోత్సాహపరచాలి, వీళ్ళు ప్రోత్సాహపరచాలి. మనం ఏమనుకున్నాం, మనం కూడా ప్రోత్సాహపరచాలండి. సంఘం ఉన్నది ప్రోత్సాహపరచడానికేగా అని మనం అనుకుంటున్నాం. ఎవరికి అంటే ఇండివిజువల్స్, వ్యక్తులైనటువంటి వారు కూడా నన్ను వాళ్ళు ప్రోత్సాహపరచట్లేదు కాబట్టి, వీళ్ళు ప్రోత్సాహపరచట్లేదు కాబట్టి, ఏమంటే నేను ఇది అవుదాం అనుకున్నాను, అది కాలేకపోయాను. డాక్టర్ అవుదాం అనుకున్నా కానీ ప్రోత్సాహపరిచేవాళ్ళు లేదు కాబట్టి ఇట్లా యాక్టర్ అయిపోయాను. యాక్టర్ అవుదాం అనుకున్నాను లేకపోతే ఇంకొకటి అయ్యాను చెప్తారు చూడు. ఏమో ఆపడం సంగతి. విశ్వాస సంబంధమైన విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, దైవిక సంబంధమైన విషయాల్లో సెల్ఫ్ ఎక్సర్సైజ్, స్వయం సాధన. దేని బట్టి సాధన చేసుకుంటాం? దేని బట్టి సాధన అంటే సాధన చేసుకోవడానికి మనకి ఒక ప్రమాణం ఉంది కాబట్టి, దేవుని వాక్యమే ప్రమాణం. ఇది కూడా లేకుండా నీ అందరినీ మీరు చేసుకుంటే వేరే ఇతర మతాలు ఏం చెబుతున్నాయి, కొన్ని మతాలు నేను మీకు చెబుతున్నా. బహావులు నుండి వచ్చింది. షింటోయిజం, తావోయిజం, చైనాలో తావోయిజం,
ఇలాంటి మతాల్లో ఏం చెప్తున్నారు తెలిసింది, అసలు మనుషులందరూ మంచోళ్ళే, మనుషులు ఏం చెడ్డోళ్ళేం కాదు. మనుషులు సత్క్రియలు సత్ప్రవర్తన కలిగి ఉంటే స్వర్గం పోతారు. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బైబిల్ ఏం చెబుతుంది ఏమండి? బైబిల్ ఏం చెబుతుంది? ఏ భేదమును లేదు. సరే దేవుడు అన్నాడు, బాబు సృష్టించిన ఆయన అన్నాడు, మనం ఎందుకు మాట్లాడటం? అది మన ఎవరు ఆయనే ఒప్పుకున్నటువంటి సంగతి. మీరు చదవండి 6వ అధ్యాయము ఆదికాండం చూడండి ఒకసారి. అక్కడ ఏముంది తెలిసిందా? 5వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయో. అదిగండి, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా. మరి ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డవి. బైబిల్ చెప్తుంటే మంచి అంటావు నువ్వు. మంచివాడిని ఏమన్నా, మంచివాడిని ఏమన్నా చెడ్డవాడిగా బైబిల్ పిలుస్తుందా? ఉన్నట్టుగా చెడ్డోడిని చెడ్డోడు అని చెప్పి పిలుస్తుంది, మంచివాడిని పిలుస్తుంది. అదేమాట అంతేనండి. అదే మిగతా కొన్ని మతాలు ఏం చెప్తున్నా, ఇంకా చెప్తున్నా కదా, మనుషులు మంచివాళ్ళనండి, ఏం పర్వాలేదు. ఎంత మంచివాడు అవుతాడు? వాళ్ళకి ఏ విధమైన ప్రమాణం ఉంది మంచిగా అవటానికి? ఏది మంచి అనుకున్నాం అసలు తెలియదు కదా. ఏమండి, ఈ ఒకళ్ళు బోర్డు మీద ఒక గీత గీసి, ఒక గీతే ఉన్నంతసేపు ఏది పొడవు దేనికంటే పొడవు దేనికంటే పొట్టి అంటే ఎట్లా తెలుసు? దానిపైన పొడవుతో ఇంకో పక్కన ఇంకో గీత గీస్తే దానికంటే ఇది పొడవు దీనికంటే ఇది పొట్టి అని తెలుసు. ఒక ప్రమాణం ఉంటుంది, పోలిక ఉండాలి కదా. అదే కదా, పొలతో ఒకటి పెట్టి ఏం లేకుండా దేనికి ప్రమాణం పెట్టి కొలత చేసి చెప్తావు ఇది మంచి చెడని, ఇది పొడవు లేకపోతే ఇది ఎత్తు అని ఎట్లా కొలుస్తావు? అదే కదా. ఒకటి బైబిల్ ఏం చెప్తుంది? ఒక స్కేల్. బైబిల్ ఈజ్ ఒక స్కేల్, కొలత పెట్టి ఒక కొల ప్రమాణం ఉంది. మానవాళి జీవితానికి ఒక కొల ప్రమాణం బైబిల్ పెట్టింది. ఆ స్కేల్ దగ్గరికి వెళ్ళి కొలిసి చెప్తాను. అదేదండి, వాళ్ళు బయట ఏమంటున్నారు? బైబిల్ బయట అందరూ మంచివాడు, స్వతహాగానే మంచిగానే కొట్టారు మనుషులు అందరూ. ఎక్కడ కొట్టారు? ఒక ఆయన నీళ్ళు వెళ్ళిన విషయం మీద అంటాడు ఒక ఆయన. మనుషుని యొక్క ఆలోచన, హృదయం యొక్క తలంపులు అంతా కూడా చెడ్డవని యెహోవా చూచి తాను భూమి మీద నదులను చేసినందు యెహోవా సంతాపమునందు తన హృదయములో నొచ్చుకునేను. ఆయన హృదయంలో బాధపడ్డాడని చెప్పి వాక్యం సెలవిస్తాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ప్రోత్సాహపరుచుకునేటువంటి వ్యక్తి వరకు అంటే వాళ్ళు ప్రోత్సాహపరుచుకోవాలి. మీ అందరిని బట్టి నా భక్తి ఎగిరిపోయిందండి, లేకపోతే నేను బాగా ఎంతో భక్తి కలిగి ఉండి ఉండాలి లెక్కైతే అని చెప్పి అనుకున్నాం అనుకో, పొరపాటు అవుతాం. ఎందుకనగా ఎవరి భక్తి వారు కొనసాగించుకోవాలని దేవుని వాక్యం ప్రకారంగా మనం చూస్తాము. అంతేగాని మీరు ఒక మాట చెప్తాను, మీకా గ్రంథంలో ఒకసారి చూద్దాం. మీకా గ్రంథంలో మీరు చదివితే 7వ అధ్యాయం 2వ వచనం లాగా, 7వ అధ్యాయం 2వ వచనం, భక్తుడు దేశములో లేకపోయింది మా జనులలో. అదిగండి, ఏంటంటే మరి ఉన్నాడంట వీళ్ళు. భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై వచ్చి ఉండు వారే. కీడు చేద్దామని
ప్రతి మనుషుడు అమ్మా కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేతురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. సరే అంటారు. ఒక ఇంట్లోనే ఇంకొక పార్టీ మొదలవుతుంది. అన్న చెల్లింది చెల్లి, అన్న తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని. దాకా విమర్శించాల్సి వస్తుంది. విమర్శించుకుంటూ పోతే వాడు ఏం సాధిద్దామని భక్తుడున్నాడా? మళ్ళీ తండ్రి మీద ప్రేమ ఏంది, అన్న మీద ప్రేమ ఏమండి? చూడండి, వాక్యం చదువుతుంది. రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకుందరు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేతురు. అలాగున వారు ఏకపట్టుగా ఉండి వారిలో మంచి వారు ఎట్లా ఉన్నారు అన్నాడు. మరి మిగతా మా షింటోయిజం, లేకపోతే థావోయిజం, లేకపోతే బాహాయిజం, అన్ని ఇజాలన్నీ ఏం చెప్తున్నాయి? మనుషులు మంచోళ్ళు అని చెప్తున్నాయి. బైబిల్ ఏమో చెడ్డోడు చెప్తుందా? ఎందుకు చెప్తుంది? చెడ్డోడు అని చెప్తుంది. ఇదిగో ఈ కొలత తీసుకొచ్చి మంచోడు చెడ్డ కొలుసుకో. ఇదిగో కొలత. దిస్ ఇస్ ది మెజర్మెంట్ స్కేల్. ఇది బైబుల్ స్కేల్. ఈ కొలత పెట్టి చెప్పు మాట్లాడు మంచోడు చెడ్డోడు. అదే కదా, స్వతహాగానే మంచివాళ్ళండి. అయితే అప్పుడు యేసు ప్రభువు రానక్కర్ల మనుషుల కొరకు ప్రాణం పెట్టాలి. ఆరోగ్యము గల వారి కొరకు, ఆరోగ్యము కలిగిన వారికి డాక్టర్ అక్కర్లేదు, వైద్యుడు. రోగం ఉన్న వారికి డాక్టర్ కాదు. బాగున్నోళ్ళు హాస్పిటల్ చూసుకుంటారు బలహీనతలు. బాగున్నోళ్ళు హాస్పిటల్ సంగతి ఎందుకు మాట్లాడతారు? హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఇళ్ళు వస్తానండి నేను. దేవున్నా నీకు అత్తవారు వెళ్ళి ఇల్లు వస్తానంట. అదే కదా, చెప్ప పెట్టుకుంటూ వస్తాం. వెళ్తున్నాను నేను, అమ్మాయి బయటపడ్డాను నేను. అందుకని అట్లాగే ఇక్కడ కూడా మనం చూస్తే వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముళ్ళుగా ఉంటారు. తెలియదు, నీ కాపరుల దినము నీవు శిక్ష నందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నా. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎవరు నమ్ముతామండి అని అంటావు. జాగ్రత్తగా ఉన్నా. నీ స్నేహితుని యందు నమ్మిక ఉంచుకో అమ్మా. మరి మనం ప్రభు ఎరిగిన తర్వాత ఎవరైనా నమ్మకూడదా? ఏం మాట్లాడతాం? నమ్మలా నేను నమ్మకూడదు, నమ్మాలి. రెండు మీరు రెండు చెప్తారండి. ఇప్పుడు అవును రెండు. ఎందుకు నమ్మాలో నమ్మాలి, ఎందుకు నమ్మకూడదు నమ్మకూడదు. ఎవరిని నమ్మాలో నమ్మాలి, ఎవరిని ఎందుకు నమ్మకూడదు నమ్మాలి. వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క ధైర్యం బట్టి. నీ స్నేహితుడు నమ్మాక, ముఖ్య స్నేహితుడు చెప్తుంది ఏంటి? అంతకు చూడండి కిందకు వచ్చిన తర్వాత, నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారములకు కాపు పెట్టుకో. అంటే ఈ కౌగిటిలో పండుకొని ఉన్న నీ భార్య, ఆమె దగ్గర కూడా ఏది పడుతుంది మాట్లాడమాక. నోరు కాపు పెట్టుకో, నీకు ప్రమాదం తెచ్చిపెట్టు. వెలుగులు ఎంత యథార్థం తెలిసిందా? కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఓకే, చెప్తుంటే నేను కాదండి అంటానంటే నేను లేదండి నేను మంచిదండి మర్యాద ఇస్తున్నాను ఎంత కుదురుగా. అదే బైబిల్ చెప్తుందా?
కాబట్టి ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఎట్లా బ్రతకాలో జాగ్రత్త కలిగి ఎంత జాగ్రత్త ఉంటే కుదురుతుంది అది కదా. ఇట్లా ఉంది కాబట్టి మరి మనం ఇంకేం కుదురుతామండి లోపం అంటారా లేదు. మనం కొంచెం వెలుగు కలిగి అంత సెన్స్ సున్నితంగా జాగ్రత్త కలిగి ఉంటేనే నువ్వు బ్రతికి బయట బతకట్లేదు, లేదా కష్టం. యోచన బుద్ధి. అందుకనే నిరంతరం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా భయంకరమైనటువంటి ఈ యొక్క ఏమంటాం శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము కలిగినటువంటి లోకంలో నేను ఏమండి జీవిస్తుంటుండగా ఇందులో వచ్చి నేను బయటపడేది ఎట్లా అని ప్రార్థన చేసుకుని చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప దాన్ని మీకు చెప్తున్నాను చూసారా. దెర్ ఇస్ నో ఎర్నెస్ట్ ప్రేయర్, హానెస్ట్ ప్రేయర్. రెండు ప్రార్థనలు చెప్పాము మేము. ల్యాక్ ఆఫ్ ఎర్నెస్ట్ ప్రేయర్ అంటే హృదయపూర్వక ప్రార్థన లేదు. అది ప్రార్థన లేదని అట్లా అక్కడ మీకు సరిగ్గా పదం చెప్పలేదు కాబట్టి అందుకే చెబుతున్నాను. ఎర్నెస్ట్ ప్రేయర్ అంటే హృదయపూర్వక ప్రార్థన. హృదయపూర్వక ప్రార్థన. ల్యాక్ ఆఫ్ ఎర్నెస్ట్ ప్రేయర్. హానెస్ట్ ప్రేయర్ అంటే యథార్థమైన ప్రార్థన. యథార్థమైన ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన లేదు, మొరపెట్టేవాళ్ళు లేడు అని అన్నాడు. కాబట్టి మనం చదువుతున్నట్లుగా దేవుని వాక్యం నుంచి ఎవరు ప్రోత్సాహపరుస్తారు? బైబిల్ ఏమి అందరినీ మంచి వాళ్ళందరినీ చెడ్డవాళ్ళు అట్లా తప్పు, మనుషులు ఇట్లా ఉంటారని బైబిల్ ముందే చెబుతుంది. మనుషులు ఇలా ఉంటారు రకరకాల కుటుంబాల్లోనే వాళ్ళని తిరుగుబాటు చేస్తారు, ఒకళ్ళకి ఇవన్నీ వస్తాయి ముందే తెలియజేసింది బైబిల్. కాబట్టి మరి ఏంటంటే దీనికి పరిష్కారం? ఏదైనా పరిష్కారం దేవుని మీద ఆధారపడి జాగ్రత్తగా వెలుగుతోటి జ్ఞానంతో బ్రతకటమే. లోబడి పరిస్థితులను జయించగలిగిన శక్తి దేవుని దగ్గర పొంది బ్రతకటం తప్ప అంతే. వేరే పద్ధతి అంటే ఏమి లేదు. అలాగనే బ్రతకటమే కష్టం కదండి. లోకంలో చెప్పేది మనమేమి పారిపోనక్కర్లా, ఇంకోటి కానక్కర్లా. ఎందుకనంటే దేవుని ఎరిగినటువంటి భక్తులు వీటన్నిటినీ మధ్య, అందుకని వీళ్ళందరూ ఎవరండి తెల్లని వస్త్రాలను ధరించుకొచ్చారు? వీరందరూ కూడా మహాశ్రమం వచ్చినటువంటి వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు తెలుపు చేసుకున్నారు, ఉతుక్కున్నారు అందరూ అని చెప్పని అర్థం. కాబట్టి ప్రభునందు మనం కూడా అనేక శ్రమలు, రెండు సంగతులు ఉన్నాయి. వాళ్ళందరూ ఆ తెల్లటి వస్త్రాలు అందరూ ఎవరు ధరించుకొచ్చారని అంటే గొర్రెపిల్ల రక్తంలో మహాశ్రమం నుంచి వచ్చిన వాళ్ళంటే ప్రభు వచ్చినప్పుడు శ్రమలు మహాశ్రమలు ఉన్నాయి చూడండి, వాళ్ళు మాత్రమేనా అంటే రెండు వివరణలు ఉన్నాయి. యేసుప్రభు వారు మధ్యాకాశం వచ్చేటప్పటికి సంఘం ఎత్తబడుతుంది, శ్రమల్లో ఉండదని ఒక వాదన. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్తారు, లేదు సంఘం కూడా ఉంటది, అప్పుడు నిలబడతారు, ఎవరు నిలబడతారో ఎంతమంది నిలబడతారో అప్పుడు తేలుతుంది అసలైన సంగతి అని ఇంకొక రకమైన సమూహం వారి యొక్క వాదన ఉంది. సరే, దాన్ని ఏమంటారంటే ప్రీ ట్రిబ్యులేషన్, పోస్ట్ ట్రిబ్యులేషన్ అంటారు. అంటే శ్రమలకు ముందు సంఘం పరిస్థితి ఏంటి, శ్రమల తరువాత శ్రమల్లో సంఘం ఉంటుందా, దీని గురించి కూడా రకరకాలైన వాదనలు ఉన్నాయనుకోండి. అది వేరే సంగతి, మన పాఠం ప్రస్తుతం కాదు కనుక ఒక మాట చెప్పనివ్వండి. మొత్తానికి ఆ శ్రమల కాలంలోనే మనం ఉంటామంటే అది ఎప్పుడో వస్తుంది. ఈ లోపు మనం కాలం లోకాన్ని వదిలిపెట్టి ఎప్పుడో పోతాయి, ఎన్నో తరాలు పోతున్నాయి కదా ఆయన వచ్చే సమయానికి. అప్పటికే మనం లోకంలో అనేక రకాల శ్రమలు అనుభవిస్తున్నాం కదా. పనిగట్టుకుని ఆ మధ్యాకాశంలో నీకు ప్రభు వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి జన సమూహం భూమి మీద ఉన్నటువంటి వారు ఎదుర్కొంటున్న సమస్య లేదు. ఆ లెక్క వస్తున్నప్పుడు ఏం చెప్పాలి తెలిసిందా? యేసు త్వరగా రమ్ము అని అనకుండా మనం ఏం చేయాలి? ఇంకా వాయిదా వేయి బాబు, మా తరం అయిపోతే మా తర్వాత వచ్చినోడికి తిప్పులు అవుతాయి అనుకుంటాము. అదొక ఆ మాట మాట్లాడాలి.
ఆ మాట మీకు అర్థమైంది లేదు. ఇప్పుడు యేసుప్రభు త్వరగా రమ్మని ఆహ్వానించడం కష్టం అప్పుడు లెక్క వస్తే. ఎందుకని వస్తే అనుకోండి ఆయన మనం శ్రమంలో, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు భూమి మీద శ్రమంలో సంఖ్య ఉంటుంది కాబట్టి మనం కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు వద్దులే, నా తర్వాత తరంలో అనాల్సి వస్తుంది. మీరు ఎట్లా ఉండేది? యేసు ప్రభు త్వరగా రమ్మంటున్నాగా ఏమండి అంటే అర్థం ఏంటనమాట, ఆయన వచ్చినప్పుడు మృతులు లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు, సజీవులు ఉన్న విశ్వాసులు వెళ్ళిపోతారనేగా, సంఖ్య ఉండదనేగా భూమి మీద. అది చాలా పెద్ద వృత్తాంతం అండి. అంటే పెట్టండి, ముఖ్యమైన మాట అండి. తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒకడు కూడా లేడు, ఒకడు కూడా లేకపోయి హృదయపూర్వకముగా ప్రార్థన చేయువాడు లేడు. అది తనకు మొరపెట్టు వాడంటే ఇంగ్లీష్లో వాడిపెట్టు మాట అది. తనకు మొరపెట్టువాడు ఒకడుతో లేకపోయేను అంటే తనకు హృదయపూర్వకంగా ప్రార్థన చేయువాడు మొరపెట్టువాడు లేడు. లేక్ ఆఫ్ ఎర్నెస్ట్ ప్రేయర్, హృదయపూర్వకంగా మన దైనందిన విశ్వాస జీవితం ప్రభు ఎరిగిన వారముగా భయంకరమైన దినాల్లో ఉన్నాం. జాగ్రత్త కలిగి ఎవరికి వారే ప్రోత్సాహపరుచుకుంటూ విశ్వాస జీవితం, నన్నెవరో ఒకరు ప్రోత్సాహపరచాలి ఇట్లా చెప్పగలరు. సంఘం ఎప్పుడు నిన్ను ప్రోత్సాహపరుస్తుంది. రెండవది వాక్యం ప్రోత్సాహపరుస్తుంది. నీకు ఒక్కొక్క ముఖ్యమైన మాట చెప్తుంది. ఒక విశ్వాసి యొక్క జీవితంలో వాక్యము జ్ఞాపకం లేకపోతే, వాక్యం పనిచేయకపోతే, వాక్యము గనక పనిచేయకపోతే, వాక్యము గనక జ్ఞాపకం లేకపోతే, వాక్యము ఒక విశ్వాసి యొక్క హృదయములో అది నిలిచి ఉండకపోతే, ఇక నీకు ఎవరు ఎన్ని మాటలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని మాటలు పెడుతున్నా ఏమి పని. అది అందుకనే అనేది 119వ కీర్తన 105 వచ్చాను, నీ వాక్యమే నా పాదం, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవలు. అది సరే, దాని తర్వాత నీ వాక్యమే నన్ను బ్రతికించెను. అది మరి అది అంటే మీరే నన్ను బ్రతికించారండి అని ఎవరన్నా అంటున్నారా? ఎవరో ఒక మనిషి ఇంకో మనిషిని ఇక్కడ ఈ భక్తుడు, ఈ కీర్తనాకారుడు అలా నాయన నన్ను బ్రతికించానని అంటున్నాడా అంటున్నా. అన్నదే కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు నెమ్మది, ఇదే నాకు నెమ్మది. వాక్యమే నెమ్మది. కాబట్టి పునరుద్ధానం ముందు మన దైనందిన విశ్వాస జీవితం ప్రభుని ఎరిగినటువంటి వారు ఆయన స్తుతిస్తూ ఆయన మీద ఆధారపడి ఎవరికి వారి ప్రోత్సాహపరుచుకోవాలి. జీవితం ఎవరికి వారి జీవించాల్సి వస్తుంది. చివరికి తల్లిదండ్రులు నీకు వెనకుండా, అన్నదమ్ములు ఉండడు, ఎవరు ఉండడు, భాషగారు ఉండడు, ఎవరు ఉండడు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి జీవితం వారిది. అట్లా ప్రోత్సాహపరుచుకుని తను ముఖ్యంగా దీనంతటికి పైగా దేవుని వాక్యం, అది ముఖ్యం. అది హృదయంలో నింపుకొని వాక్యము చేత బలపరచబడి ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. అంటే అనుభవంలో దేవుడు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్.